ఒక ఇంట్లో ఒక తల్లి తన గదిలో పడుకుని ఉంటుంది. పక్కనే ఉన్న గదిలో తన కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు వినిపిస్తూ ఉంటాయి. కొడుకు భార్యతో అంటాడు, నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ముగ్గురం అక్కడ ఉండడం కష్టం, చిన్న రూమ్ దొరికింది, అక్కడ రూమ్ రెంట్లు ఎక్కువ, పెద్ద ఇల్లు తీసుకునే అంత రెంటు నేను కట్టలేను, అందుకే అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేద్దామని భర్త భార్యతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న పక్క గదిలో తన తల్లి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు, నా కోడలు అప్పుడే నా కొడుకుకి ఏ మందు పెట్టిందో అని ఆ తల్లి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే భర్త మాటలు విని భార్య అంటుంది, నేను అత్తయ్య గారు ఇక్కడే ఉంటాం, మీరే చెప్పారు కదా, చిన్నప్పుడు మామయ్య గారు చనిపోయినప్పుడు మీ అమ్మ ఇళ్లలో పనిచేసి కష్టపడి మిమ్మల్ని పెంచింది అని. అప్పుడు అత్తయ్య గారు కూడా ఇలాగే ఆలోచించి నిన్ను అనాథాశ్రమంలో పడేసి ఉంటే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివా. కాబట్టి మీరు జాబ్లో సెటిల్ అయి పెద్ద ఇల్లు తీసుకునే వరకు నేను అత్తయ్య గారు ఇక్కడే కలిసి ఉంటామని భార్య అంటుంది. కోడలు మాట విని అత్తయ్య, కోడలు నా కూతురి రూపంలో వచ్చిందని అనుకుంటుంది. ప్రతి కోడలు ఇలా ఆలోచిస్తే వృద్ధాశ్రమాలు అనేవి ఉండవు, అత్తా కోడల మధ్య ఇక గొడవలే ఉండవు.